రాగి పిండితో ఉప్మా ఎలా ఉంటుంది అనుకున్నాను. కాకపోతే బాగుంది, పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు అన్నానంటే మిగతా మనం ఉప్మాలు తిని టేస్ట్ దీనికి రాదు, కానీ పిల్లలకి హెల్తీగా పెట్టాలంటే మాత్రం బెస్ట్. బాగుంది. కొంచెం డిఫరెంట్గా చేయాలి, ఏం కాదు. ముందు నూక వేపుతాం కదా, అలా కాకుండా అన్నీ వేసిన తర్వాత ఆయిల్ ఇంకా జీలకర్ర మాత్రమే వేయాలి. ఇందులోని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు రాగి పిండి అనమాట. అన్నీ బాగా వేగిన తర్వాత 1 కప్పు నూక వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఉప్మా రవ్వ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. అలా వచ్చిన తర్వాత 1 కప్పు రాగి పిండి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. బాగా వేగిన తర్వాత 1 కప్పు గోధుమ నూక ఇంకా 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. సారీ, ఇక్కడ సాల్ట్ వేసుకోండి, మర్చిపోయాను. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ అనమాట. అలాగైతే కొంచెం స్మూత్గా వస్తుంది ఉప్మా అనేది. పిల్లలకి రాగి పిండి ఎలా ఇవ్వాలి, ఎలా తింటారో రకరకాలుగా దోశలో కూడా మనం వేసుకోవచ్చు, ఇలా ఉప్మా ఇడ్లీస్లో కూడా. ఓన్లీ రాగి పిండి అయితే నోటికి చుట్టుకున్నట్టుగా ఉంటుంది, అందుకే ఏవైనా కాంబినేషన్స్తో కలిపి చేస్తూ ఉండాలి. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే బాగుంటుంది. ఉట్టిగా అయితే పిల్లలు తినరు, చట్నీతోనైతే బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేశారా? ట్రై చేసినట్టయితే కామెంట్లో పెట్టండి ఏ విధంగా ట్రై చేశారని. మా పాపకి 9 ఇయర్స్. రాగి పిండి ఎలా ఇద్దామన్నా తినడానికి అస్సలు నచ్చుకోవట్లేదు. ఉప్మా చూసింది, ఉప్మా తింటాను అని అన్నది, అందుకనే చేశానమాట. మా పాప కన్నా మా బాబు 4 ఇయర్స్, వాడికి నచ్చింది, ఇష్టంగా తిన్నాడు. టేస్ట్ నచ్చినప్పుడు తగ్గేది లేదనమాట. వాడు పెట్టినట్టు తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.